హాయ్ హలో నమస్తే అండి, శుభ సాయంత్రం అందరికీ. ఇంకా ఈరోజు మేము ఎర్లీగా కొండపర్వ మల్లయ్య స్వామి గట్టు అంటే శివయ్య తండ్రి గట్టు దగ్గరికి అయితే వెళ్ళాం కదా. స్టార్ట్ అయిపోయాము. మేము చాలా ఎర్లీగా వెళ్ళాం, 4 గంటలకల్లా వెళ్ళిపోయాం. ఎందుకంటే బాగా అసలు ఎంత రష్గా ఉండిద్దంటే కొంచెంసేపు ఉన్న కాడ నుంచి నైట్ అయిన కాడ నుంచి బాగా ఉంటుంది అనమాట. ఒకసారి అసలు చుట్టూ అట్మాస్ఫియర్ చూసేయండి, చాలా చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంది, అసలు కొంచెం కొంచెం ఉరుక్కుంటూ ఎక్కామన్నమాట. పిల్లలు బావ నేను అందరం చిన్నగా చిన్నగా అంజలి ఎక్కడ కూర్చుంది, మెట్లు ఎక్కలేక. చూడండి, ఇక్కడి నుంచి చూపిస్తా పైకి. అదుగో కింద రోడ్డు ఎక్కడ ఉంది, జూమ్ చేస్తా. ఎగ్గే కాళ్ళు అప్పుడే మంచు పట్టేసింది. టైం 5:05 అయింది, మంచు పట్టేసింది పైన. ఫ్రెండ్స్ నిజంగా మీరు ఏమైనా అనుకోండి, అందరూ ఎక్కుతూ ఉంటాం కదా, ఇంకా సాలు తీర్చుకుని కూసేపు కూర్చున్నామన్నా కానీ కూర్చోలేము. ఓం నమ శివాయ అనుకుంటా శివయ్యని తలుచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. రొప్పు తీర్చుకుంటూ వెళ్ళిపోతాం. పైన కొండపైకి అయితే వెళ్ళాము. ఇంకా అందరూ ఇప్పుడే వస్తున్నారు జనం. నైట్కి అయితే ప్రోగ్రామ్స్ అసలు మామూలుగా ఉండదు. అసలు కొండపర్వ గట్టు దగ్గర చాలా చాలా బాగుండిద్ది. మీకు విషయం చెప్పడం, ఎక్కడైతే మన సబ్స్క్రైబర్స్, మన ఇన్స్టాలో ఫాలోవర్స్ ఒక 10 మెంబర్స్ వరకు కలిశారు. నన్ను అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని చెప్పారు. చాలా చాలా నాకైతే చాలా ఆనందం వేసింది ఫ్రెండ్స్ నిజంగా. ఇంకా టెంపుల్లో ఒక సిస్టర్ అయితే కలిసి, శివయ్య తండ్రి సాక్షిగా నువ్వు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, సక్సెస్ అవ్వాలి, పల్లెటూరు నుంచి వచ్చావంటే చాలా గ్రేట్, నేను చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని ఒక సిస్టర్ చాలాసేపు మాట్లాడారు నాతో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. విసనపేటేనంట మా ఊరి దగ్గర. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా శివయ్య తండ్రిని అయితే కోరుకున్నా. మీ అందరి మంచి మనసు ఎప్పుడు ఇలానే ఉండాలి మా మీద. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్తానే నిజంగా దగ్గరికి చుట్టూ అందరూ కూడా మమ్మల్ని గుర్తుపడుతున్నారు. ఒకప్పుడు అయితే కొంచెం గుర్తుపట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ కూడా ఇంకా అంజలి పల్లెటూరు అని అంటున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. శివయ్య తండ్రి గర్భగుళ్ళు అనమాట. చూడండి, ఓం నమ శివాయ. ఇక అయితే శివయ్య తండ్రిని కూడా మంచిగా దర్శనం చేసేసుకొని రిటర్న్ అయితే వచ్చేసాం. వచ్చేటప్పుడు అక్కడ చక్కెర పొంగులను పులిహోర ఉంది ప్యాకెట్లు కొనుక్కొని మధ్యలో ఆగి తిని హ్యాపీగా కిందకైతే దిగాం ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై అందరికీ.